గా చాలా కామ్ గా కూల్ గా ఉండే మన రాఘవ ఏకంగా తన భార్యతోనే గొడవ పెట్టుకున్నాడు. ఇంకేముంది, వాళ్ళ మధ్య గొడవ మనకి కామెడీ. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. వామ్మో, వాట్ ఇస్ దిస్ సైకో ప్రేమ? సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నమస్తే నమస్తే. నా పేరు రాఘవ. నా పేరు అవినాష్ అండి. నా పేరు రమ్య అండి. ఒకప్పుడు మీ ఇద్దరం భార్యాభర్తలు అండి. ఒకప్పుడు మేము భర్త భార్యలు అండి. అది ఒకప్పుడు. ఇప్పుడు నేను భర్తనండి. ఇప్పుడు నేను భార్యనండి. దీనికి నాకు ఏ సంబంధం లేదు. వీడికి నాకు ఏ సంబంధం లేదు. డిసెంబర్ 31 రాత్రి మా పెళ్లి జరిగింది సార్. 1వ తారీఖే పెద్ద మలుపు తిరిగేసింది. ఏం చెప్తావు, అసలు ఈ పేడు మొహం దాన్ని పెళ్లి చేసుకున్నానే. అంతకు ముందు నా లైఫ్ ఎంత బాగుండేదండి. పెళ్లికి ముందు నా లైఫ్ ఎలా ఉండేది సార్? ఎలా ఉండేది? ముంబై హైవేలో స్ట్రేట్ గా ఉండేది. అలా అనక ఎవరిని ఇంటి అపార్థం చేసుకుంటారు. మంచి మాటలు మాట్లాడు. పేడు మొహం దాని బెంగళూరు హైవేలో స్ట్రేట్ గా ఉండేది. ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నానో ఘాట్ రోడ్ అన్ని మలుపుడే. అది మలుపు కాదు, నీ ఒంట్లో ఉన్న బలుపు. సార్ ఇందు గురించే సార్, అసలు విడాకులు తీసుకుందామని చెప్పి కోర్టుకు వెళ్తే లాయర్ గారు మగు జడ్జి గారు ఇచ్చేస్తున్నారు విడాకులు. కానీ ఇచ్చేదాకా మీ ఇద్దరు కలిసి ఉండాలట. అందుకే ఈ డొక్కు మొఖం దాన్ని వేసుకుని తిరుగుతాను సార్. డొక్కు మొహం అయితే బొంగు మొహం సార్. హైట్ల గురించి మాట్లాడుతుంది చెప్పండి. మగ జాతికి అవమానం ఏమనుకుంటున్నారు ఆడోళ్ళు? మేడం చెప్పండి. ఆడ జాతికి అవమానం. ఇది అందం కాదే, మందం. పెళ్ళైన మన్నాడు అర్థం చూసుకుంటే 3 అద్దాలు బద్దలైపోయి దీని ఫేస్ కి. ఎందుకు ఎందుకు అద్దానికి నా అందం చూసి అసూయ చేసింది. పెంకు తీసుకుని పొడుచుకోలేకపోయావా? చంపేస్తున్నారే. ఏంటో చంపేసేది? ఎక్కువ మాట్లాడుతున్నావు. అల్లరి సినిమా 3Dలో చూసినట్టుంది. అసలు మొగుడంటే ఎలా ఉండాలి తెలుసా నీకు? ఎలా ఉండాలి చెప్పు. మొగుడంటే ఎలా ఉండాలి? నీ డైలాగ్ నేను చెప్పానే. ఎందుకు చెప్పావు? భార్య అంటే భర్త అంటే ఆ డార్లింగ్ ఆదిలా ఉండాలి. ఆ హైట్, ఆ వెయిట్, నువ్వు ఉన్న పొట్టిపిడక. హైట్ల గురించి మాట్లాడొద్దని చెప్పాను సార్. మగ జాతికి అవమానం జరుగుతుంది. అందరి గురించి మాట్లాడకండి. ఎవరు హైట్ ఉన్నారు ఇక్కడ? నా వల్ల కాదు సార్. నా వల్ల కాదు సార్. ఈ దిక్కుమాల జీవితం నాకు వద్దు. మలుపు సినిమాలో కూడా ఇంతేనంట కదా నీ ఇద్దరును. వాళ్ళ గురించి పక్క పెట్టు. చెప్తా. అసలు మా గొడవకి కారణం ఏంటి, ఏం జరిగిందో మీకు చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే సార్. అది వినైనా సార్ మీరు మాకు న్యాయం చేకూర్చాలి. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసై నీ ఓటు, ముసి నవ్వులతో వేసయ్యా ఓటు. ఈ రోజు కోసమే నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసిన తెలుసా? ఈ రోజు మన మొదటి రాత్రి. కాదండి అంటే నాకు ఎప్పుడో పడుకున్నా రాత్రి. పిచ్చి మొహం. పడుకోవడం అంటే రోజు ఇంట్లో పడుకునేది కాదే. ఏమండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీరంటే నాకు ప్రేమ, లవ్, ఇష్కు, కాదలు, తప్పిడి తాండ్రి అండి. దీన్నే ప్రేమ అంటారు, లవ్ అంటారండి. దీన్ని ఓవర్ ల్యాప్ అంటారు. చెప్పిన దాన్ని మళ్ళీ ఎక్కి చెప్పకూడదు. మనం తెల్లవార్లు ఇలాగే కూర్చుని పోవడానికి కబుర్లు చెప్పుకోవాలి కదా. ఈలోగా ఇప్పుడే నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. మరి అలా బలవంతంగా ఆపుడాలి. మీరంటే నాకు పిచ్చి, గజ్జి, ఎలర్జీ అండి. అని ఉండకూడదు. కూర్చో చెప్తాను. బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను కదా. ఆపకో, యువతల రిజర్వాయర్ నిండిపోయింది. ఏ టైంలో నా ఆనకట్ట బద్దలైపోవచ్చు. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎవడైనా రైలు బుద్ధి చచ్చిపోయాడంటే అర్థం ఉంటుంది. ఫ్లైట్ లోంచి పడి చచ్చిపోయింటే అర్థం ఉంటుంది. టైంకి వెళ్ళక చచ్చిపోయాడంటే బాగుండదు. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారండి. ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మీ మీద ప్రేమ చూపిస్తాను. మీరు ఏంటి ఏమనుకుంటా? మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయ. నాకు అవతల నిండిపోతుంది. అర్జెంట్గా వెళ్ళాలి నేను.
ఇప్పుడు నన్ను ఏమన్నారు మీరు? ఏమన్నాను? ఏమన్నారు మీరు? అర్థం చేసుకోమని చెప్పి ఏమన్నారు మీరు? పేరు మహన్నారా? బొంగు మొగపోడా? ఏంట్రా? చాలా ఎక్కువ నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇలా ముఖం మీద ముఖం పెట్టి మాట్లాడితే ఉమ్ము తుంపరంతా మొహం మీద పడుతుంది. ఏంట్రా పడేది? అర్థం చేసుకో, నీకు తెలియదు కదా. చూడు భార్య అండి నువ్వు క్షణం కూడా నేను కాపురం చేయి. నేను ఒక్క క్షణం కాపురం చేయను. వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. నేను ఎక్కడికైనా తీసుకుంటా. నేను తీసుకుంటా అంతే. తీసుకున్నది అలా జరిగింది సార్. ఇంతకీ బాత్రూమ్కి వెళ్ళావు ఆ రోజు? అంటే ఎండ్ అది ఫినిషింగ్ ఇవ్వకుండా వచ్చాడు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏమైందో చూసారా, మగ జాతే నా గురించి టెన్షన్ పడుతూ ఉంటే నా పరిస్థితి ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవాలి. నువ్వు ఉత్తమం వేసుకో, ఎక్కువ మాట్లాడకు. సారీ సార్, ఇంత గొడవ జరిగాక మేము విడిపోదాం అనుకున్నాం, కానీ కోర్టు ఇంకొంతకాలం కలిసి ఉన్నామని. తప్పదు కదా. తర్వాత ఏం జరిగిందో మళ్ళీ మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. ట్రింగో ట్రింగో ట్రింగో. ఇదే మంచి టైం. ఇంకా రావట్లేదు. దగ్గర అవ్వాలంటే బోల్డ్ చిన్ని పాటలు ఆడేయాలి. ఇప్పుడు ఆడేస్తా. నేనెవరో చెప్పుకో చంటి. ఇప్పుడు నేనెవరో చెప్పుకో. కళ్ళు లేసి ముక్కు పట్టుకోమంటే రచ్చవి నువ్వు. ఇప్పుడు నేనెవరో చెప్పుకో. ఎస్, ఇప్పుడు కరెక్ట్ చెప్తాను. ఈ పక్క రాకేష్, ఈ పక్క ఆర్పి. ఇప్పుడు ఎవరో చెప్పుకో. ఇప్పుడు మీరు గెటప్ సీను. ఏమే జనాభా లిస్ట్ అంతా చెప్పావు కానీ నా పేరు ఎందుకు చెప్పలేదు నువ్వు? ఒక్క షూట్ రండి మీరు. రాఘవా చెప్పింది అవునా? ఇప్పుడు నా పేరు చెప్పావు, బాగానే ఉంది. నాకంటే ముందు అందరి పేర్లు చెప్పేవిటి? అంటే వాళ్ళందరూ నా క్లాస్మేట్స్ అండి చిన్నప్పుడు. రచ్చ రవిగాడు ఎలా పరిచయమే నీకు? రచ్చరవి ఎల్కేజీలో ఉన్నప్పుడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. అబ్బో! అప్పుడు నాకు జోకులు చెప్పేవాడు. మరి ఇప్పుడు జబర్దస్త్ లో చెప్పడే. ఊర్లో అందరి పేర్లు చెప్తావా, నా పేరు చెప్పవా? నీతో ఒక్క నిమిషం కూడా నేను కాపురం చెయ్యను, చెయ్యలేను. ఒక్క నిమిషం కూడా నేను నీతో కాపురం చేయను. నేను కూడా మీతో కాపురం చేయను. నేను ఉండను. అలా జరిగింది సార్. ఆస్తులు పోయినా సరే నేను విడాకులు తెచ్చుకుంటా. 9 అవుతుంది నైట్. నన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా వచ్చి ఆపలేడు. రాత్రి 11 అవుతుంది. నువ్వు ఒక్కటివే ఆపగలవు. చక్కగా ఇద్దరే బలి చేసేస్తారు కదా. ఫస్ట్ మన గెస్ట్ అడుగుదాం. ఈ రోజు మలుపు చాలా బాగుందండి. చాలా చాలా ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. రావు గారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ కామెడీ అండ్ మీ టైమింగ్ చాలా బాగుంటుంది. మీ ఇద్దరు గొడవ చూసేప్పుడు ఈ సినిమాలో, మలుపు సినిమాలో, అంటే ఒక అమ్మాయి దగ్గర నుంచి ఎట్లా వదిలించుకోవాలని చెప్పి నా క్యారెక్టర్ ఉంటుంది. వెంట పడి లవ్ చేస్తూ ఉంటుంది ఈ సినిమాలో. సో కొంచెం కనెక్ట్ అయ్యాను. అండ్ చిన్న చిన్న విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఆవిడ అంటే ఆ కర్చీఫ్ నుంచి పిండి నుండి నీళ్ళు రావటం, అంత గొడవ పడి చివర్లో చీర అట్లా వేసిన వెంటనే వెళ్ళిపోయారు ఏంటండి రావు గారు? తప్పదు, మగవాళ్ళని చూస్తే అందుకే జాలి వేస్తుంటారు. తప్పదు. వెరీ నైస్ అండి. మీ ఇద్దరు ఎనర్జీ చాలా 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 సూపర్ గా ఉంటుంది. అండ్ ఐ లవ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. ఐ రియల్లీ లవ్, లైక్ ఐ హాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. సత్య మీరేమంటారు? ఎనర్జీ లెవెల్స్ అండి. ఫస్ట్, ఇట్స్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్. మీరు ఆ లైన్స్ గుర్తుపెట్టుకోవటం, టు వర్క్ ద కెమిస్ట్రీ అండ్ టు గెట్ ద టైమింగ్ రైట్. టీవీలో చూసి ఎంజాయ్ చేస్తాను, ఇక్కడ కూర్చొని చూసేటప్పుడు ఇట్స్ 10 times more better. సో నాగబాబు గారు, అల్టిమేట్ గా ఎన్ని గొడవలు పడినా అద్దుకుని పోవటం అనే కాన్సెప్ట్ వర్కౌట్ చేసావు, బాగుంది. రోజా గారు, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉన్నా. నాకు బాగా నచ్చింది ఏంటంటే, మన అవినాష్ ముక్కుకి ఫేమస్ కదా, ముక్కుతో గాలి పిలిచి చంపేస్తాడు పక్కన వాళ్ళకి గాలి లేకుండా. ఇక్కడ మీదకి వచ్చే కొందికి మీరు చెప్పారు కదా 3D ఎఫెక్ట్ లో హర్రర్ మూవీ చూసినట్టు నిజంగా అలాగే అనిపిస్తుంది. దగ్గరకు వచ్చి అరిస్తే ఎలా అరుస్తున్నావు తెలుసా, ఎక్కడికి భయం వేస్తుంది. పాపం రాఘవ, సూపర్. నేనైతే ఎంజాయ్ చేశాను.